తల్లిదండ్రులకు విజ్ఞప్తి. నేను బుద్ధుని చిహ్నంగా వాడుకుంటున్నాను కదా, మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. బుద్ధుడు అనగా జ్ఞానము అర్థం. ఇప్పుడు నా చిన్నప్పటి అనుభవము ఒకటి చెబుతాను. నా చిన్నప్పుడు సెలవులకు మా నాన్నమ్మ గారి నుంచి అమ్మమ్మ ఊరికి వెళ్ళేవాళ్ళం. చాలా దగ్గర అన్నమాట. అప్పుడు పైన చూస్తూ నడుస్తున్నప్పుడు సూర్యుడు నా వెంటనే వస్తున్నట్టు నాకు అనిపించేది. అమ్మమ్మ వారింటికి వెళ్ళినాక మా అమ్మ దగ్గర ఏడ్చినాను. నానమ్మ వారి ఊర్లో సూర్యుడు లేదు కదా, మన వెంట వచ్చేసినాడు. ఎలా అంటే, లేదు అక్కడ కూడా ఉంటాడు అని చెప్పినది. ఆమెకి అంత తెలియదు కదా. అప్పుడు సరే అయితే పోదాం పదా అని మరలా తిరిగి నానమ్మ గారింటికి వస్తే అక్కడ కూడా సూర్యుడు ఉన్నాడు. అప్పుడు మా అమ్మకు ఏమి తెలియదు అని మా నాన్నగారిని అడిగినాను. మా నాన్నగారు విద్యావంతుడు. ఆయన అదంతా భగవంతుని సృష్టి అమ్మ, అన్ని ఊళ్ళల్లోనూ సూర్యుడు ఉంటాడు అని ఆయనకి తెలిసినది చెప్పినాడు. అప్పుడు నాకు అర్థము కాలేదు. తర్వాత చదువుకుంటూ వచ్చిన తర్వాత అర్థమైనది. ఇప్పుడు నాకు 70 సంవత్సరములు దాటినది. ఆ విషయములు గుర్తుకొచ్చి అప్పటికీ ఇప్పటికీ అసోసియేట్ చేయగలుగుతున్నాను అంటే నా మేధాశక్తి బాగా ఉన్నదన్నమాట. దీనినే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు. తెలిసిన విషయాలను తెలుసుకుంటూ వస్తూ వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటమే కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ అంటారు. అర్థమైంది కదా.